వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. సో మనకి నెక్స్ట్ ఎగ్జామ్ ఏముంది, డిప్లొమా ఆటోమొబైల్ సంబంధించి నెక్స్ట్ ఎగ్జామ్ అంటే 16th ఎగ్జామ్ ఏముందంటే ఇంకా బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్. ప్రీవియస్లో కూడా మనం ఒక వీడియోలో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం షేర్ చేయడం జరిగింది. ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం మనం, దానివల్ల మీకు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం సిలబస్ తీసుకుంటే ఫస్ట్ ఏముంది మనకు స్టాటిక్స్, సింపుల్ మిషన్, బేసిక్ లింక్ మెకానిజం, ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్, ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, తర్వాత థర్మోడైనమిక్ ప్రాసెస్. దీంట్లో మీరు ఏదైనా వదిలేసేలా ఆప్షన్లో అనుకుంటే కొంచెం టఫ్ టాపిక్ ఏది అనిపిస్తే అంటే టఫ్ అని కాదు, ఎక్కువ ఫార్ములాస్ వచ్చే టాపిక్ ఏమంటే సింపుల్ మిషన్స్. ఒకసారి చూద్దాం డీటెయిల్గా ఎలా చదువుకోవాలో ఏమి చదువుకోవాలనేది, ఓకేనా. సరే, ఫస్ట్ యూనిట్ ఏముంది మనకు స్టాటిక్స్ ఉంది. సో స్టాటిక్స్ పైన ఏమడుతా అంటే ఇంకా రిజల్టెంట్ రెజల్యూషన్ ప్రాబ్లమ్స్ అయితే ఇంకా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రిజల్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే తెలుసు కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, ఈ ఫార్ములాస్ కావచ్చు. లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ ఈజ్ ఈక్వల్ తెలుసు కదా, పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అనే ఫార్ములా కావచ్చు, లేదా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా ఫార్ములా కావచ్చు. ఈ బేసిక్ ఫార్ములాస్ పైన అయితే కొంచెం కమెంట్ పెట్టుకోండి. తర్వాత టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ కావచ్చు, తర్వాత ఇంకేమడుతారు మనకు రిజల్టెంట్ రెజల్యూషన్తో పాటు లామిస్లో అడగచ్చు, లేకపోతే పారాగ్రామ్లో అడగచ్చు. పారాగ్రామ్లో తెలుసు కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా, ఈ ఫార్ములాస్ అడగచ్చు మనకు స్టాటిక్స్ నుంచి. అదేవిధంగా సింపుల్ మిషన్ తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఏమొస్తాయంటే ఇంకా ఎఫిషియన్సీ అడుగుతాడు. ఎఫిషియన్సీ అంటే ఏంటి, మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, లోడ్ బై ఎఫర్ట్ అంటే లోడ్ని మనం డబ్ల్యూ అనుకుంటే ఎఫర్ట్ని పి అనుకోవచ్చు. అదేవిధంగా వెలాసిటీ రేషియో తీసుకుంటే ఇట్ ఈస్ డిస్టెన్స్ మూడ్ బై ద ఎఫర్ట్ బై డిస్టెన్స్ మూడ్ బై ద లోడ్. సరే, ఫార్ములా అయితే ఒకటే ఉంటుంది, కానీ మనకి డిస్టెన్స్ మూడ్ బై ద ఎఫర్ట్ బై డిస్టెన్స్ మూడ్ బై ద లోడ్ అనే కాన్సెప్ట్ అంటే వెలాసిటీ రేషియో అనేది డిఫరెంట్ మిషనరీకి డిఫరెంట్ మిషన్స్కి డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. మన యూనిట్ నేమ్ ఏది, సింపుల్ మిషన్. సింపుల్ మిషన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మిషన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ద మూవింగ్ పార్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సింపుల్ మిషన్. అంటే మిషన్ మనం 2 టైప్ డివైడ్ చేసుకుంటే ఒకదాన్ని సింపుల్ మిషన్ అంటాము, ఇంకోదాన్ని కాంప్లెక్స్ మిషన్ అంటాం. సింపుల్ మిషన్ అంటే ఏంటి, ద మిషన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ద మూవింగ్ పార్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సింపుల్ మిషన్. ద మిషన్ విచ్ హ్యావింగ్ ద కాంప్లెక్స్ పార్ట్స్ ఇస్ కాల్డ్ అంటే మూవింగ్ పార్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ కాంప్లెక్స్ మిషన్. సరే, ఈ సింపుల్ మిషన్స్లో క్లాసిఫికేషన్ తీసుకుంటే మనం లివర్ తీసుకోవచ్చు, ర్యాక్ అండ్ పినియన్ తీసుకోవచ్చు, వామ్ వీల్, ఆ తర్వాత వించ్ క్రాప్ తీసుకోవచ్చు, స్క్రూ జాక్ తీసుకోవచ్చు, ఇవన్నీ మనం తీసుకోవచ్చు. ఈ అన్నిటికీ కూడా డిఫరెంట్ వెలాసిటీ రేషియోస్ ఉంటాయి. సో దట్ మనకి వెలాసిటీ రేషియో మారుతూ ఉంటుంది, అంటే ఆ కేసుని బట్టి. మెకానికల్ అడ్వాంటేజ్ అయితే ఒకటే ఉంటుంది. ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఎఫిషియన్సీ కనుక్కుంటాం. ఇది మనకు వచ్చే కాన్సెప్ట్స్. అంటే మీకు ఏమర్థం కావాలా, మనకి ఎన్నైతే కాన్సెప్ట్స్ ఉన్నాయి అంటే లివర్ తీసుకుంటే మరి లివర్లో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ లివర్, సెకండ్ టైప్ లివర్, థర్డ్ టైప్ లివర్ అని అలా కేసెస్ అన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించిన అన్నిటికి సంబంధించిన వెలాసిటీ రేషియోస్ మీరు నేర్చుకుంటే మెకానికల్ అడ్వాంటేజ్ ఫార్ములా లోడ్ బై ఎఫర్ట్ కాబట్టి ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఎఫిషియన్సీ ఆటోమేటిక్గా ఈజీగా కనుక్కోవచ్చు. అంటే మీరు డైరెక్ట్ ఫార్ములాస్ బై హార్ట్ చేయడం, ఆడ క్వశ్చన్ అర్థం చేసుకోవడం, ఏ ఫార్ములా సూటబుల్ ఉంటుందో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి రాసి వస్తే సరిపోతుంది, అంతే. అంతకంటే వేరే కన్ఫ్యూజన్ లేదు. క్లియర్. తర్వాత బేసిక్ లింక్ మెకానిజం అంటారా, అది కంప్లీట్గా థియరీ టాపిక్, మీరు చదువుకొని రాయొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ తీసుకుంటే మనకు 26 మార్క్స్ ఉంది వెయిటేజ్. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్లో మనకు వచ్చే కాన్సెప్ట్స్ ఏమున్నాయంటే పవర్ ట్రాన్స్మిషన్ కదా. సో పవర్ ట్రాన్స్మిషన్ దేని ద్వారా జరుగుతుంది అంటే ఇంకా ఒకటి బెల్ట్ డ్రైవ్ ద్వారా జరగచ్చు, లేదా చైన్ డ్రైవ్ ద్వారా జరగచ్చు, లేదా గేర్స్ ద్వారా జరగచ్చు. సరే, గేర్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే మనకు ఫార్ములాస్ ఏమొస్తాయి, N2/N1 ఈజ్ ఈక్వల్ టు D1/D2 అనే కాన్సెప్ట్స్ వస్తాయి. అదేవిధంగా మనకు T1/T2 అనే ఫార్ములా కూడా వస్తుంది, అంటే 2 గేర్స్ ఉంటాయి. అదే 4 గేర్ ఉంటే N4/N1 ఈజ్ ఈక్వల్ టు D1/D2, ఇలా డిఫరెంట్ ఫార్ములాస్ వస్తాయి. అవన్నీ అయితే మీరు జాగ్రత్త చదువుకోండి. అదేవిధంగా బెల్ట్ డ్రైవ్లో తీసుకుంటే బెల్ట్ డ్రైవ్లో ఓపెన్ బెల్ట్ అని ఒకటి ఉంటుంది, మరి క్రాస్ బెల్ట్ ఒకటి ఉంటుంది. సరే, ఓపెన్ బెల్ట్ ఏం నేర్చుకోవాలి మనము, లెంత్ ఆఫ్ ఓపెన్ బెల్ట్ ఒకటి, లెంత్ ఆఫ్ క్రాస్ బెల్ట్ ఒకటి, ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి. లెంత్ ఆఫ్ ఓపెన్ బెల్ట్ ఫార్ములా ఏం సార్ అంటే పై ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ బై D ప్లస్ 2D. ఇక్కడ D అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పుల్లీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా 2 పుల్లీస్ తీసుకొని ఇలా బెల్ట్ డ్రైవ్ రన్ చేస్తాం అనుకోండి, ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనం D అనుకుంటాం. సో లెంత్ ఆఫ్ ద బెల్ట్, ఈ బెల్ట్ లెంత్ ఎంత కావాలంటే పై ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ బై D ప్లస్ 2D. సార్ మరి R1 అంటే ఏంది, డయామీటర్ ఆఫ్ డ్రైవర్ పుల్లీ. R2 అంటే ఏంది, డయామీటర్ ఆఫ్ డ్రివెన్ పుల్లీ. మరి D అంటే ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పుల్లీస్. Dలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఓపెన్ బెల్ట్ డ్రైవ్ వస్తుంది. అదేవిధంగా క్రాస్ బెల్ట్ కావాలంటే మీరు ఏం చేయాలి, ఈ ఫార్ములాలో ఇక్కడ ప్లస్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా యాంగిల్ వస్తుంది, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఓపెన్ బెల్ట్, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ క్రాస్ బెల్ట్ అని. సో ఈ రెండు కేసెస్ వస్తాయి, అంటే మనం తీటాని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో తీటాని ఫైండ్ అవుట్ చేయాలంటే 180 మైనస్ 2α ఫార్ములా ఉంటుంది, 180 ప్లస్ 2α. సో ఈ ఫార్ములాస్ మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుని చదువుకుంటారో ఈ టాపిక్ కూడా చాలా ఈజీ. అదేవిధంగా చైన్లో తీసుకున్నారనుకోండి, చైన్ అంతే, ఇక్కడ కూడా అంతే, లెంత్ ఆఫ్ చైన్ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఒక బేసిక్ ఫార్ములా ఉంది, అది బై హార్ట్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు ఇక్కడ జస్ట్ లెంత్ ఆఫ్ ఓపెన్ బెల్ట్ ఫార్ములా, లెంత్ ఆఫ్ క్రాస్ బెల్ట్ ఫార్ములా, తర్వాత యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, తర్వాత లెంత్ ఆఫ్ చైన్, తర్వాత గేర్ రేషియో, ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. సో మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఈజీగా నీట్గా చేయొచ్చు. క్లియర్.
తర్వాత నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఏముంది, ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, అదేవిధంగా థర్మోడైనమిక్ ప్రాసెస్. ఇవి రెండు కూడా డెడ్ ఈజీ టాపిక్స్. అంటే మనకి 16 + 3 19 29 మార్క్స్ అనేది ఈజీ టాపిక్, అంటే ఈజీ టాపిక్. ఒకసారి చూద్దామా. సో దీంట్లో ఏమేమి వస్తాయి క్వశ్చన్స్, ఏమేమి వస్తాయంటే థర్మోడైనమిక్ కాబట్టి థర్మోడైనమిక్ సంబంధించిన ప్రాపర్టీ, ఫస్ట్ సిస్టమ్ అంటే ఏంది, సైకిల్ అంటే ఏంది, ప్రాసెస్ అంటే ఏంది, తర్వాత ప్రాపర్టీస్ అంటే ఏంది. సిస్టమ్, ఇట్ ఈస్ అ రీజియన్ ఇన్ దట్ స్పేస్ ద మ్యాటర్ టు బీ స్టడీడ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్. సైకిల్ అంటే ఏంది, ప్రాసెస్ అంటే ఏంది, తర్వాత ప్రాపర్టీస్ అంటే ఏంది. ప్రాపర్టీస్ 2 టైప్స్ ఉంటాయి, ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఒకటి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇండిపెండెంట్ ఆన్ మాస్. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే డిపెండ్ ఆన్ మాస్, డిపెండ్ అయి ఉంటుంది మాస్ పైన, డిపెండ్ కాదు మాస్ పైన. అర్థమైందా. తర్వాత లాస్ వస్తాయి. ఇక్కడ ఏమేమి లాస్ వస్తాయి, బాయిల్స్ లా ఒకటి, చార్లెస్ లా ఒకటి, రెగ్నాల్స్ లా ఒకటి, ఆ తర్వాత గెలాక్సీ లా ఒకటి, ఆ తర్వాత అవగాడ్రస్ లా ఒకటి, తర్వాత జౌల్స్ లా ఒకటి, ఇలా నంబర్ ఆఫ్ లాస్ వస్తాయి. డైరెక్ట్ బై హార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్కి బాయిల్స్ లా అంటే ఏంది, PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్, అంటే ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అట్ కాన్స్టాంట్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బాయిల్స్ లా. చార్లెస్ లా అంటే ఏమి, V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. మరి గెలాక్సీ లా అంటే ఏమి, P/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. తర్వాత అవగాడ్రోస్ లా అంటే ఏమి, CP/CV వాల్యూస్ ఆర్ కాన్స్టాంట్ ఫర్ రియల్ గ్యాసెస్. జౌల్స్ లా అంటే ఏమి, ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్, అంటే mCV/CP T2 - T1 రాస్తాము ఇంటర్నల్ ఎనర్జీకి. తర్వాత థర్మోడైనమిక్ లాస్ వస్తాయి. థర్మోడైనమిక్ ఫస్ట్ లా, థర్మోడైనమిక్ సెకండ్ లా, తర్వాత 0th లా. సో థర్మోడైనమిక్ ఫస్ట్ లా తీసుకుంటే ఎనర్జీస్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ ఓన్లీ. తర్వాత సెకండ్ లా తీసుకుంటే ఇద్దరు చెప్పింటారు, ఒకరు క్లాసియస్, ఒకరు కెల్విన్. సో క్లాసియస్ ఏం చెప్పింటారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ గురించి, కెల్విన్ ఏం చెప్తాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంట్రోపీ గురించి. తర్వాత జౌల్స్ లా ఏమని చెప్తుంది, ఒక క్లాస్లో ముగ్గురుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ముగ్గురుంటే, ఏకు బీకి ఎన్ని మార్కులు అయితే వచ్చినాయి, సికి అన్నే మార్కులు వచ్చినాయి. అంటే దాని మీనింగ్ ఏమి, ఏకి వచ్చిన మార్కులు బీకి వచ్చిన మార్కులు సికి సమానమనే కదా అని చెప్పేది జౌల్స్ లా. వెన్ 2 bodies ఆర్ థర్మలీ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ బాడీ, దెన్ థర్డ్ బాడీ ఆల్సో ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. అర్థమైందా. సరే, దీంతో పాటు ఇంకేమొస్తాయి మనకు, ప్రాసెస్లో వస్తాయి. థర్మోడైనమిక్ ప్రాసెస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఏమేమి ప్రాసెస్ ఉన్నాయి, కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ బై టైం ప్రాసెస్. కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ని ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం, తర్వాత ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం, తర్వాత ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం, అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం, పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటాం. అర్థమైందా. సో ఈ విధంగా దీనికి సంబంధించిన ఫార్ములాస్ కావాలా. సో సింపుల్ ఫార్ములా, P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్లో ఎవరు కాన్స్టాంట్, వాల్యూమ్ కాన్స్టాంట్, అంటే V1 ఈజ్ ఈక్వల్ టు V2. అంటే ఫార్ములా ఏమవుతుంది అప్పుడు, P1/T1 ఈజ్ ఈక్వల్ టు P2/T2. మరి కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్లో పీలు ఎగిరిపోతాయి, V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2. మరి కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్లో టీలు ఎగిరిపోతాయి, సో P1V1 ఈజ్ ఈక్వల్ టు P2V2. చాలా ఈజీ కదా. మరి అడియాబాటిక్ పాలిట్రోపిక్ ప్రాసెస్లో ఎవరు క్యాన్సిల్ అవుతారు సార్ అంటే, ఇవి రెండు కూడా గామా అనే కాన్సెప్ట్స్ వస్తాయి. సో మీకు ఇక్కడ మరి గామా అనే పర్సన్ కావాలా. ఇక్కడ గామా రావాలంటే మీకు ఆర్ ఎవరు అర్థం కావాలా, గామా అర్థం కావాలా. ఆర్ అంటే ఏంది, CP - CV. గామా అంటే ఏంది, CP/CV. సరే, CP అంటే ఎవరు, స్పెసిఫిక్ హీట్ కాన్స్టాంట్ ప్రెజర్, CV అంటే స్పెసిఫిక్ హీట్ అంటే కాన్స్టాంట్ వాల్యూమ్. సో ఈ CP - CV చేస్తే ఆర్ వస్తుంది, CP/CV చేస్తే గామా వస్తుంది. మరి ఎగ్జామ్లో క్వశ్చన్ పడతాడు, ఆర్కి గామాకు అనే రిలేషన్ అడుగుతాడు. అర్థమైందా. సో ఈ విధంగా మనం అర్థం చేసుకుని చదివితే, నేను ఎలాగైతే ఫాస్ట్గా మీకు అర్థమైనట్లు చెప్పగలుగుతున్నానో అదే ప్యాటర్న్లో మీకు కూడా అర్థమవుతుంది. ఎప్పుడు మీరు సబ్జెక్ట్ని పాస్ అయ్యేదాని కోసం మాత్రమే కాకుండా ఈ సబ్జెక్టులు మీకు ఫర్దర్ యూజ్ అవుతాయి. మీరు ఏ బ్రాంచ్, ఆటోమొబైల్ బ్రాంచ్. సో ఆటోమొబైల్ బ్రాంచ్కి ఇవన్నీ మీకు కోర్ సబ్జెక్ట్స్. కాబట్టి మీకు ఎంత ఈజీగా అర్థం కావాలంటే ఈ సబ్జెక్ట్ అంత ఈజీగా, అంత అర్థమెటిక్, నీట్గా మీకు అర్థం కావాలా. ఓకేనా. సో కాబట్టి ప్రాపర్గా చదువుకోండి, అర్థం చేసుకుని చదువుకోండి. మనం ఎగ్జామ్లో పాస్ కావడం ఒక్కటే మన టార్గెట్ కాదు, అర్థం చేసుకుని చదవాలా. డిప్లొమా సక్సెస్ కావాలా, తర్వాత బీటెక్లో సక్సెస్ కావాలా, మంచి మన టార్గెట్ జాబ్లో జాయిన్ కావాలా. కాబట్టి సో మనం అర్థం చేసుకుని చదువుకునేకే ట్రై చేద్దాం. ఓన్లీ గన్ షాట్ క్వశ్చన్స్, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే వాళ్ళైతే కనుక దాని గురించి అయితే నేనైతే ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే అది ఎంత యూస్ఫుల్ కాదు. జస్ట్ మీరు పాస్ అవుతారు తప్ప, సబ్జెక్ట్లో పాస్ అవుతారు, డిప్లొమా పాస్ అవుతారు, బయటకు వచ్చిన తర్వాత చాలా సఫర్ అవుతారు. కాబట్టి అర్థం చేసుకుని చదివేకే ట్రై చేయండి. మనం సక్సెస్ కావాల్సింది సబ్జెక్ట్లో కాదు, మన కెరియర్లో. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.